అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు అబ్దుల్ మతీన్ ఫ్రమ్ విజయవాడ. నెక్స్ట్ మనీ ప్లాన్ ప్రజెంటేషన్కు స్వాగతం అండి. ఈరోజు మనం ఒక యాప్ ద్వారా ఇంటి దగ్గరే ఉండి రోజు డైలీ ఇన్కమ్ సంపాదించుకునే ఒక ఆదాయ మార్గాన్ని చూపబోతున్నాం. అంటే డైరెక్ట్ సెల్లింగ్ సెక్టార్లో నెంబర్ 1 యాప్గా ఉన్న మన నెక్స్ట్ మనీ యాప్. నెక్స్ట్ మనీ యాప్ అంటే ఏమిటి? గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అమెజాన్, ఎయిర్టెల్ మనీ ఈ విధంగా మనం డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకునే యాప్ లాంటిది మన డిజిటల్ ట్రాన్సాక్షన్కి సర్వీస్ యాప్ అన్నమాట. ఇది నెక్స్ట్ మనీ యాప్. ఏదైతే మన రోజువారీ ట్రాన్సాక్షన్, డైలీ ట్రాన్సాక్షన్, రీఛార్జ్లు కానీ, కరెంట్ బిల్ కానీ, ట్రావెల్ బుకింగ్స్, ట్రైను, బస్సు, ఫ్లైట్ బుకింగ్స్, సినిమా హాల్ బుకింగ్స్, అమెజాన్ షాపింగ్, ఫ్లిప్కార్ట్ షాపింగ్, ఎనీథింగ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మనం ఈ యాప్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఇలాంటి వేరే యాప్లు కూడా ఉన్నాయి. మన ఈ యాప్ వల్ల మన ఉపయోగం ఏంటి మనం తెలుసుకుందాం ఈరోజు. దానికంటే ముందు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి మనం తెలుసుకుందాం. ఫేక్ కరెన్సీని కంట్రోల్ చేయవచ్చు, బ్లాక్ మనీని అరికట్టవచ్చు, దేశానికి ట్యాక్స్ పేమెంట్ సక్రమంగా జరుగుతుంది, ప్రతి పౌరుడికి సమయం, డబ్బు ఆదా అవుతుంది, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది, దేశానికి పౌరుడికి పారదర్శకత ఉంటుంది. ఇటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ మన యాప్ ద్వారా చేయడం ద్వారా అదనపు ఆదాయం మనం సంపాదించుకోవచ్చు. అదేవిధంగా మన గవర్నమెంట్కి సంబంధించి డిజిటల్ ఇండియా, మేకింగ్ ఇండియా అండ్ స్వచ్ఛ భారత్ని కూడా మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఆదాయం ఎలా పొందవచ్చు మనం? జనరల్గా మనకు 2 రకాల యాప్స్ ఉంటాయండి. B2C మోడల్ అండ్ B2B మోడల్. మనకి మన ఫోన్లో ఉండే అన్ని రకాల యాప్స్, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, అమెజాన్ కానీ, ఎయిర్టెల్ మనీ కానీ, ఇలాంటివన్నీ మనం B2C యాప్స్ కింద వస్తాయి. అంటే B2 అంటే బిజినెస్ టు కస్టమర్. జనరల్గా ఈ కంపెనీస్ అందరూ ఏంటంటే మనం ఒక కస్టమర్ కానీ చూస్తాయి తప్ప మనకి ఏంటంటే దానివల్ల బెనిఫిట్స్ ఉండవు. ఉన్నా కానీ టెంపరీ బెనిఫిట్స్ ఉంటాయి. ఏదో సమ్ జాయినింగ్ టైంలో కొద్దిగా వేరే బెనిఫిట్స్ ఇస్తారు, ఆ తర్వాత ఏమలేదు, బెటర్ లైక్ నెక్స్ట్ టైం అని చెప్పేసి వస్తూ ఉంటుంది. ఈ యాప్ ఏంటొచ్చేసి బిజినెస్ టు బిజినెస్ మోడల్ యాప్ అనమాట, నెక్స్ట్ మనీ యాప్. దీంట్లో యాజ్ ఏ మనం బిజినెస్ పార్ట్నర్గా, యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా మనం మన లైఫ్ని మనం స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ మనీ ద్వారా ఆదాయం మనం ఎలా పొందవచ్చు? దీని ద్వారా మనం ఒక ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్గా, ఒక వ్యవస్థాయక అభివృద్ధి మనం దీంట్లో ఉండిద్దన్నమాట. 4 E's ఉన్నాయి ఇక్కడ. మీకు ఈ వ్యాలెట్ అంటే మనకు ఒక వ్యాలెట్ లాగా పనిచేస్తుంది. మన జేబులో పర్స్ ఎలాగో వ్యాలెట్ లాగా ఉండిద్దో మన ఖర్చులకి, అవసరాలకి మనం ఎలా ఉపయోగించుకున్నామో దాన్ని ఇలా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ కామర్స్, ఆన్లైన్ షాపింగ్స్ కానీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో దీనిలో ద్వారా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆదాయ మార్గాలు, ఎర్నింగ్ ఆపర్చునిటీస్, మనం దీనివల్ల ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ లెర్నింగ్ అనమాట. నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్షిప్స్ ఒక లెర్నింగ్ ప్రోగ్రామ్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, దీనికి సంబంధించి ఎలా చేయాలని మొత్తం నేర్పిస్తారనమాట. నెక్స్ట్ మనీ యాప్ చూసే ముందు మనకి ప్రొఫైల్ అండ్ లీగాలిటీస్ చూద్దామండి. ఇది మన అభిషేక్ కుమార్ బర్మన్ అండి, CMD. మన గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే మనకి యంగెస్ట్ CMD ఆఫ్ ఇండియా అంటే ఇతని పేరే వస్తుంది, ఇతని మన ప్రొఫైల్ వస్తుంది అన్నమాట. కంపెనీ మనకి నెక్స్ట్ జెన్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి 2013 డిసెంబర్లో పూణేలో IT కంపెనీగా స్థాపించబడిందండి ఇది. నెక్స్ట్ మనకి మోడీ డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు, ఆ సెంట్రల్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు రకరకాల కంపెనీలు వచ్చినాయి. మీకు పేటిఎం, గూగుల్ పే ఇలాంటి కంపెనీలు చాలా వచ్చినాయి. వాడు ఏంటంటే దాని ఓన్గా వ్యాపారం చేసుకోవడం కోసం వచ్చినాయి. బట్ ఇక్కడ మన MD గారు అయితే అభిషేక్ వర్మన్ ఎలా ఆలోచించారంటే మనం సంపాదించుకోవడమే కాదు, మనతో పాటు మన దేశంలో అందరికీ యువతకి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయాలి, వాళ్ళకు కూడా ఆదాయ మార్గాలు చూపించాలని చెప్పేసి ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగిందండి. 2017లో జనవరిలో ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ని లాంచ్ చేసిన తర్వాత అదే ఇయర్ 2017లోనే మనం డైరెక్ట్ సెల్లింగ్లో ఈ కంపెనీ రిజిస్టర్ చేయబడింది. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్లో రిజిస్ట్రేషన్ చేసింది మీకు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ మీకు 457 కంపెనీలు ఉన్నాయండి డైరెక్ట్ సెల్లింగ్లో. ఆన్లైన్లో వెళ్తే మీకు కనబడింది. మీకు 256 కంపెనీలు కూడా మీకు ప్రోడక్ట్ బేస్డ్ అనమాట. ఒక ప్రోడక్ట్తో సంబంధం ఉండి మార్కెటింగ్ చేస్తూ ఉంటాయి. మనం ఒక కంపెనీయే మనకి సర్వీస్ బేస్ కంపెనీ అనమాట. మన సర్వీస్ మీద మనం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనీ యాప్ మేనేజ్మెంట్ అండ్ ప్రొఫైల్స్ అండి. ఈ మేడం పేరు శబనం ప్రవీణ గారు, మన కంపెనీ MD గారు.
మన ఈ యాప్ స్టార్ట్ చేసిన 2017లో 17-18లో డిజిటల్ ఉమెన్ అవార్డు అని చేసి 2 సార్లు ఆ మేడం గారికి వచ్చింది. నెక్స్ట్ అభిషేక్ కుమార్ బర్మన్ గారికి ఆల్మోస్ట్ 35 మనకి ప్రెస్టీజియస్ అవార్డ్స్ వచ్చినాయండి. దాంట్లో మనకి ఇండియాలో రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్స్ అని చెప్పేసి, దుబాయ్ బిజినెస్ సెమినార్లో అవార్డ్స్, బ్యాంకాక్ సెమినార్లో అవార్డ్స్, ప్లస్ మనకి పేటిఎం ఓనర్తో అప్రిసియేషను, లైక్ క్విక్ హీల్ ఓనర్తో అప్రిసియేషన్, ఇలాగ మనకి నెంబర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల్లో అప్రిసియేషన్ వచ్చిందండి. నెక్స్ట్ మనీ లీగాలిటీస్. మనకి ఏ కంపెనీ అన్నా మనకు చూసేటప్పుడు ఆ కంపెనీ లీగల్గా ఎలా ఉందని చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చాలా కంపెనీలు వస్తున్నాయి మనకు, ఊరు పేరు ఉండదు, అవి డబ్బులు కట్టు, డాలర్ల రూపంలో వస్తాయి, ఆ డబ్బులు కట్టు, ఈ డబ్బులు కట్టు, రకరకాల కంపెనీలు ఉన్నాయి. ఇలాంటి కంపెనీలు కొట్టి మీరు మోసపోమాకండి. ఈ కంపెనీ ఏదన్నా అడుగుతుందంటే కంపెనీ రిజిస్ట్రేషన్ అయిందా, పాన్ కార్డు ఉందా, కంపెనీకి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఉందా, జిఎస్టీ ఉందా, డైరెక్ట్ సెల్లింగ్లో రిజిస్ట్రేషన్ అయ్యిందా, ఇలాంటి అన్ని లీగాలిటీస్ చూసుకోవాలండి. మన కంపెనీ లీగాలిటీస్ అన్నీ మనకి ఇక్కడ ఉన్నాయండి. అలాగే మీరు nextmoney.in అనే వెబ్సైట్ ఉంది, దాంట్లో వెబ్సైట్లోకి వెళ్ళి లాస్ట్లో లీగల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఆ లీగల్ వేస్తే మీకు దాంట్లో డాక్యుమెంట్స్ అన్నీ కనబడతాయండి. నెక్స్ట్ గూగుల్ ప్లేలో కూడా మనం ఇప్పుడు దాకా 2019 వరకు మనకు 10 లక్షల దాకా యూజర్స్ ఉన్నారండి. ఇప్పుడు ప్రజెంట్ 2020 నడుస్తుంది, మీకు ఆల్మోస్ట్ 15 lakhs అబో కస్టమర్స్ దాటిపోయారండి ఈ యాప్ ప్రొటెక్షన్ కూడా డిఎంసిఏ ప్రొటెక్షన్, హైలీ ప్రొటెక్షన్తో యాప్ రన్ అవుతుందండి. నెక్స్ట్ మనీ ద్వారా అల్టిమేట్ సంపాదన ఎలా? జనరల్గా ప్రపంచం మారుతుంది, మనం మారాలంటాం. మారితే ఏంటి, మారకపోతే ఏంటి ఒకసారి చూద్దాం. పాతకాలంలో మనకి హంటింగ్ ఏజ్ అని ఉండేది. హంటింగ్ ఏజ్ అంటే పాతకాలంలో మానవులు మనకి జంతువుల్ని వేటాడి తినేవాళ్ళు అన్నమాట. తర్వాత కొద్దిగా నాలెడ్జ్ వచ్చిన తర్వాత అగ్రికల్చర్ ఏజ్ వచ్చింది. అగ్రికల్చర్ అంటే మనకి ఇది అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుని పండించేవాళ్ళు మొదలుపెట్టారు. తర్వాత ఇండస్ట్రీస్ పెరిగినాయి. తర్వాత ఇప్పుడు డిజిటల్ ఏజ్ వస్తుంది, రోబోట్స్ ద్వారా పని జరుగుతుంది. ఫెయిల్యూర్ లైఫ్ అంటే జనరల్గా ఏమవుతుందంటే మనకి ప్రపంచం మారుతున్నప్పుడు మనం మారకపోతే ఎలా ఉండిద్ది పరిస్థితి. ఇది బజాజ్ స్కూటర్ అండి, ఒక టైంలో అసలు టాప్ అనమాట, అది 1960s and 70sలో. ఇప్పుడేమో బజాజ్ స్కూటర్ కనబడట్లేదు, మీకు మారలేదు కాబట్టి. అంబాసిడర్ కారు ఒక టైంలో టాప్ మోడల్, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ అదే వాడేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే కాలంతో పాటు ఆ కంపెనీ మారలేకపోయింది. డైనోరా టీవీ అది అలాగే మారలేదు. నెక్స్ట్ రీసెంట్గా మనం నోకియా ఫోన్ చూసాం. ఆండ్రాయిడ్ వచ్చినప్పుడు ఆండ్రాయిడ్తో పాటు అది కలవలేకపోయింది. ఇప్పుడు కంపెనీ లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ తెలుసుకొని మళ్ళీ మారుతుంది. మన టెక్నాలజీ ఎలా అయిపోయిందంటే మనకి పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయిందని. మనకు భోజనం ఎలాగో, ఫ్యామిలీ ఎలాగో, ఇల్లు ఎలాగో, మనకి టెక్నాలజీ కూడా మనకి పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. మనకి నెక్స్ట్ మనీ యాప్ని మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి నెక్స్ట్ మనీ అండ్ కొట్టంగానే మనకి యాప్ డౌన్లోడ్ అవుతుందండి. యాప్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి సైన్ ఇన్ చేసుకుంటాం. సైన్ ఇన్ అండ్ లాగిన్ అనమాట. కొత్త వాళ్ళు అయితే సైన్ ఇన్ చేసుకుంటారు, పాత వాళ్ళు అయితే లాగిన్ అని చేస్తాం అనమాట. నెక్స్ట్ సైన్ ఇన్ చేసిన తర్వాత మనకు ఈ యాప్ని డైరెక్ట్ సెల్లింగ్ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి మనకు జనరల్గా మీకు పేటిఎం లాగా, గూగుల్ పే లాగా మనకి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం కుదరదండి. ఎవరన్నా ఒకళ్ళు రిఫర్ చేయాలి దీని గురించి. మీకు ఎవరైతే ఈ వీడియో పంపించారో వాళ్ళ దగ్గర నుంచి ఒక లింక్ వచ్చిందని మీకు ఆ లింక్ మీ ద్వారా మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఈ కాలంలో మీకు లింక్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిఫర్ నేమ్ అని అడిగిద్ది. ఆ రిఫర్ నేమ్ కొట్టి చెక్ అని కొట్టాలి. చెక్ అని కొడితే మీకు వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ వస్తుంది. తర్వాత కన్ఫర్మ్ అని కొట్టాలి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మీ ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మీకు ఫోర్త్ కాలంలో ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలండి. యూజర్ ఐడి యాజ్ సింపుల్గా ఉండేట్టుగా ప్లాన్ చేసుకోండి. సపోజ్ మీ పేరు రమేష్ అయితే రమేష్ 123 రమేష్ 789 అలా సింపుల్గా ఏమైనా ప్లాన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఎంటర్ ఫుల్ నేమ్. మీ పాన్ కార్డులో ఎలా ఉందో పేరు అలా పాన్ కార్డులో పేరు ఉన్నట్టుగా దాంట్లో ఫిలప్ చేయాలండి. ఈ బిజినెస్కి పాన్ కార్డ్ కంపల్సరీ అండి. ఎందుకంటే మనకి ఈ లీగల్ బిజినెస్ అనమాట. మనకు వచ్చే ప్రతి అమౌంట్ మీకు టీడీఎస్ కట్ అయ్యి వస్తుంది. ఆ టీడీఎస్ని మనం తర్వాత మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసుకుని మనం తీసుకోవచ్చు. తర్వాత పాస్వర్డ్ అనమాట. కాలంలో పాస్వర్డ్ కూడా మీకు ఆల్ఫా న్యూమరిక్ స్పెషల్ లెటర్స్ కాంబినేషన్లో తయారు చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించినప్పుడు నెక్స్ట్ #1234 ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలండి. డైరెక్ట్ సెల్లింగ్లో ఏంటంటే మన వస్తువుల్ని కొనడం, అమ్మడం అనేది ఒక పాత పద్ధతి అండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏంటంటే మీకు టెక్నాలజీని యాడ్ చేసుకొని యూజ్ అండ్ రిఫరల్ అన్నమాట, రిజరల్ ఫార్ములా మీద వర్క్ చేస్తుంది మీకు. నెక్స్ట్ మనీని మనం జాయిన్ అవ్వడానికి జస్ట్ ఒక ప్రైమ్ మెంబర్షిప్ ఉందండి. ఎలాగైతే మీకు ఎంటర్టైన్మెంట్ కోసం మనకు అమెజాన్ ప్రైమ్ సినిమాలు చూడడం కోసం ₹1000, పేటీఎంకి 750, యూట్యూబ్కి 129, అలాగే హాట్స్టార్, స్విగ్గీ, యూబర్ అన్ని యాప్స్ ఇప్పుడు
మీకు ప్రీమియం ఎంటర్టైన్మెంట్ కోసం మెంబర్షిప్ కలెక్ట్ చేస్తున్నాయండి. మన యాప్కి ఏంటంటే బిజినెస్ కోసం, ఇది ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. బిజినెస్ ఆపర్చునిటీ మన లైఫ్ చేంజ్ అవ్వడానికి జస్ట్ ఒక 1500 ప్లస్ 200 జీఎస్టీ, 1770 రూపాయలు వన్ టైం ఇన్వెస్ట్మెంట్, వన్ టైం అండ్ లైఫ్ టైం కోసం ఇన్వెస్ట్మెంట్. దీంట్లో గాను మనకు 1550 రివార్డ్ పాయింట్స్ వచ్చేస్తాయండి. రివార్డ్ పాయింట్స్ మనకి ప్లస్ మన బిజినెస్ చేస్తున్నప్పుడు గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ వచ్చింది. ప్లస్ ఈ 1750 రివార్డ్ పాయింట్స్ అండి, పాయింట్స్ రూపంలో ఉంటాయి. బట్ ఈక్వల్ టు 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ, ఈక్వల్ టు మనీ అనమాట. మనం ఏంటంటే ఈ రివార్డ్ పాయింట్స్ని మనం విత్డ్రా చేసుకోవడం కుదరదు. బట్ ఏంటంటే ప్రతి ట్రాన్సాక్షన్లో కొద్దిగా వాడుకుంటూ ఉండొచ్చు అనమాట ఇది. నెక్స్ట్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మనకి గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్ వస్తుందండి. దీంట్లో మనకి దగ్గర 170 సర్వీసులు దాకా ఉన్నాయి. ఆ 170 సర్వీసులను మనం యూస్ చేసుకున్నా కానీ మనకి 15,000 నుంచి 17,000 దాకా ప్రాఫిట్లో ఉంటా ఉన్నాయి సంవత్సరానికి. ఓన్లీ మనం ఎవరికి రిఫర్ చేయకపోయినా కానీ ఓన్లీ ఈ సర్వీసులు తీసుకున్న క్యాష్ బ్యాక్ వల్ల. దీంట్లో నెక్స్ట్ మనీ సక్సెస్ మంత్ర ఏంటి? నెక్స్ట్ మనీలో మనకి సక్సెస్ మంత్ర ఒక 9 రకాల ఇన్కమ్స్ మనకు ఉన్నాయండి. మనం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఈ సర్వీస్ని, డిజిటల్ సర్వీస్ని యూస్ చేసుకుంటూ మనం ఒక 5 మెంబర్స్ని రిఫర్ చేస్తే, 5 అనేది కంపల్సరీ కాదండి, 1 ఆర్ 2 ఆర్ 10, 5, 50, 100 ఎంతైనా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక 5 అనేది ఎగ్జాంపుల్ అనమాట. ఫస్ట్ ఒక 5 మెంబర్స్ని మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మనం రిఫర్ చేస్తే, అంటే స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ళందరికీ దీని గురించి చెప్పొచ్చండి. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 300 రూపాయలు మనకి వ్యాలెట్లోకి, అకౌంట్లోకి వస్తుంది. అంటే ఆ 5 మెంబర్స్ని రిఫర్ చేస్తే మనకు 1500 వస్తాయి. అంటే మనకు కట్టిన డబ్బులు మనకు వచ్చేస్తాయి. జస్ట్ సిస్టమ్ ఫాలో అవ్వండి, సక్సెస్ అవ్వండి. నెక్స్ట్ షేర్ అండ్ రిఫరల్ ప్రోగ్రామ్ అండి. ఇది ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అనమాట. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇది మనకి ఈ భారతదేశంలో ఏకైక చట్టబద్ధమైన కామర్స్ వ్యాపారం ద్వారా మనం 10 నెలల్లో అంటే 178 కోట్లు ఆదాయం ఎలా సంపాదించుకోవాలో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ రూపంలో ఇక్కడ చూద్దామండి. మనం బిజినెస్ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఒక లెవెల్లో, ఫస్ట్ లెవెల్లో మనకి 5 మెంబర్స్ని రిఫర్ చేస్తే ఇక్కడ 300 రూపీస్ వస్తాయండి ఒక్కొక్కరి దగ్గర నుంచి. అంటే 1500 రూపాయలు మన ఇన్కమ్ అనమాట. అదే సెకండ్ లెవెల్ అనుకుందాం. సెకండ్ లెవెల్లో మనం వాళ్ళు ఆ 5 మెంబర్స్ని మీరు రిఫర్ చేయండి చెప్తాం. ఆ 5 మెంబర్స్ ఒక్కొక్కళ్ళు 5 మెంబర్స్ని రిఫర్ చేస్తే మనకి ఒక్కొక్కరి దగ్గర నుంచి 30 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అంటే మనకి 750 రూపాయలు వస్తాయి. అలాగే థర్డ్ లెవెల్లో 45 రూపీస్ లెక్కన మనకు 5,625 రూపాయలు వస్తాయి. ఫోర్త్ లెవెల్లో 37,000, ఫిఫ్త్ లెవెల్లో 2,34,000, సిక్స్త్ లెవెల్లో అలా మనకు 10 లెవెల్స్ దాకా ఇన్కమ్ ఉందండి. ఇక్కడ 10 లెవెల్స్ దాకా మీకు 14 లక్షలు, 82 లక్షలు, 4 కోట్లు, 26 కోట్లు, 146 కోట్లు, అంటే మొత్తం 5 లెవెల్స్లో మనకి 10 నెలల్లో చేస్తే ఎగ్జాంపుల్గా మనకి దగ్గరగా 178 కోట్లు ఆదాయం వస్తుందండి. ఇది నిజమండి. ఆల్రెడీ చాలామంది చాలా అమౌంట్లు తీసుకుంటున్నారు దీంట్లో. 5 మెంబర్స్ని మనం రిఫర్ చేస్తే 1500 వస్తాయి. ఎలా నిజమో 146 కోట్లు, 178 కోట్లు అంతే నిజమేనండి. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ అనమాట. ఇలాగే జరగాలని గ్యారంటీ లేదు. ఇంతకన్నా తక్కువ జరగచ్చు, ఇంతకన్నా బాగా కూడా జరగచ్చు. జస్ట్ సక్సెస్, నో ఫెయిల్యూర్, ఓన్లీ సక్సెస్ ఫార్ములా అనేది. ఇదే విధంగా ఈ టేబుల్ చూపినట్టుగా ఇది ప్రోగ్రామ్ జరిగితే మీకు 100% జరిగితే మనకి 178 కోట్లు వచ్చే అవకాశం ఉంది. లేదు మనం కొద్దిగా యావరేజ్గా నెమ్మదిగా చేసామే అనుకుందాం, 10% అట్లీస్ట్ మనం వేసుకున్నా కానీ 17 కోట్లు ఇన్కమ్ వస్తుంది. లేదు అంతకన్నా తక్కువ 1%, ఓన్లీ 1% సక్సెస్ అయినా మనకి ఆల్మోస్ట్ నియర్లీ 2 lakhs ఇన్కమ్, మనకి 2 crores ఇన్కమ్ మనకి వచ్చే అవకాశం ఉంది. లేదు 0.005% సక్సెస్ అయినా కానీ మన దీంట్లో 89 lakhs ఇన్కమ్ దాకా, మనకి 8 to 9 lakhs ఇన్కమ్ మనం దీంట్లో తీసుకోవచ్చు. జస్ట్ మనం ఏం చేస్తాం, ఫేస్బుక్లో, వాట్సాప్లో రకరకాల మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ ఉంటామని మన ఫ్రెండ్స్కి, సర్కిల్కి. దీంట్లో ఏంటంటే జస్ట్ ఈ ప్రోగ్రామ్ గురించి, ఈ యాప్ గురించి ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి యాప్స్లో మనం తెలిసిన ఫ్రెండ్స్కి ఎవరికైనా రిఫర్ చేస్తే మన సక్సెస్ అవ్వడానికి కాకుండా వాళ్ళని కూడా వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి. నెక్స్ట్ దీంట్లో మనకి లెవెల్స్ ఉన్నాయండి. ఇక్కడ నుంచి మనకి సిల్వర్ లెవెల్ అంటారు దీన్ని, సిల్వర్ రాయల్టీ లెవెల్. నెక్స్ట్ మనీ మంత్ర, పంచతంత్ర లెవెల్స్. మనం ఒక 5 మెంబర్స్ని దీంట్లో స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఆ 5 లెవెల్స్లో ఏదైనా ఒక లైన్ 10 నెంబర్స్ వరకు మనం దీంట్లో వెళ్ళగలిగితే దీంట్లో సిల్వర్ అంటారండి. సిల్వర్ ఇచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఆ 10 లెవెల్స్ తర్వాత నుంచి మనకి వచ్చే జాయినింగ్స్ మీద
అంటే 1% 1500కి 1% రూ. 15 మనకి అన్లిమిటెడ్ డెత్ వరకు మనకి వస్తుంది. ఎప్పుడు దాకా అంటే మన కింద ఎవరో ఒకటి సిల్వర్ వచ్చేదాకా ఆ ఇన్కమ్ మనకు వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో బ్యూటిఫుల్ లెవెల్ అనేది లీడర్షిప్ రాయల్టీ లెవెల్. లీడర్షిప్ రాయల్టీ లెవెల్ అంటే రాయల్టీ అంటే మనకి చాలామందికి ఐడియానే ఉండిద్ది. ఒకసారి చేసిన మంచి పని మీద మనకి కంటిన్యూషన్గా ఇన్కమ్ వస్తూ ఉండిద్ది. ఇది జనరల్గా ఇది సైంటిస్టులకి, బుక్స్ రాసిన వాళ్ళకి, పాటలు పాడే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి వస్తుందండి. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నారు, బల్బ్ కనుక్కున్నారు, ట్యూబ్ లైట్. అతనికి ఏంటంటే ఒకసారి బల్బ్ కనుక్కుంది ఒకసారి ఆయన, బట్ మన ప్రపంచం మొత్తంలో బల్బ్స్ కానీ సేల్ ఏమైనా అయినప్పుడు ప్రతిసారి ఆయనకి సమ్ పైసల్లో అమౌంట్ వెళ్ళిద్దండి, సమ్ క్రోస్లో ఉండిద్ది. అలాగే ఘంటసాల, మొహమ్మద్ రఫీ లాంటి సింగర్స్ ఉన్నారు, వాళ్ళు పాటలు పాడేవారు, ఎప్పుడో చనిపోయారు కూడా. బట్ వాళ్ళు మన సీడీస్ కానీ క్యాసెట్స్ కానీ మనం ఎప్పుడన్నా కొన్నప్పుడు వాళ్ళకి సమ్ అమౌంట్ వెళ్తుండిద్ది. దిస్ ఈస్ కాల్డ్ రాయల్టీ అంటారు. ఇక్కడ కూడా మేము మన బిజినెస్లో ఒకసారి చేసిన మంచి పనికి మనకి కంటిన్యూషన్గా ఇన్కమ్ వస్తుంది. మనకు ఒక 5 మెంబర్స్ని రిఫర్ చేసి సెకండ్ లెవెల్లో 25 మెంబర్స్, ఆ 5 మెంబర్స్ని ఇంకో 5 మెంబర్స్కి రిఫర్ చేస్తే మనకి లీడర్షిప్ రాయల్టీకి అందుబాటులో ఉంటామండి. లీడర్షిప్ రాయల్టీ వచ్చేసి మనకి ఫస్ట్ 5 లెవెల్స్లో ఉన్న 5 మెంబర్స్ ఎంతైతే ఇన్కమ్ అయితే సంపాదించుకుంటుంటారో ఆ ఇన్కమ్ మీద మనకి 10% లీడర్షిప్ రాయల్టీ మనకు వస్తుందండి. అది కంటిన్యూషన్ లైఫ్ లాంగ్. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి గోల్డ్ స్టార్ లెవెల్ అండి. మన కింద 5 సిల్వర్ లెవెల్స్ వస్తే మనకి దాన్ని గోల్డ్ స్టార్ అంటారు. ఈ గోల్డ్ స్టార్ ఇన్కమ్ యావరేజ్గా మనకు 5,000 నుంచి 50,000 దాకా ఉండిద్ది. అంటే 11th లెవెల్ నుంచి జరిగే బిజినెస్ మీద మనకి 2% రాయల్టీ వస్తుంది. అంటే మనకి 30 రూపీస్ పర్ డెప్త్, అన్లిమిటెడ్ డెప్త్. నెక్స్ట్ గోల్డ్ స్టార్ వచ్చేదాకా. నెక్స్ట్ డైమండ్ స్టార్ అండి. డైమండ్ స్టార్ కూడా అంతే. మనకి డైమండ్ స్టార్లో మనకి నెలకు వచ్చేసి యావరేజ్న 10,000 నుంచి ₹1,00,000 వరకు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉందండి. ఇక్కడ మన కింద డైమండ్, మన కింద గోల్డ్ స్టార్ ఒక 5 మెంబర్స్ గోల్డ్ స్టార్ అయితే మనకి డైమండ్ స్టార్ అంటారు. అంటే మనకి డెప్త్లో 10th లెవెల్ తర్వాత నుంచి ఇన్కమ్ మీద 3% రాయల్టీ వస్తుంది. అంటే యావరేజ్న మనకి 45 రూపీస్ అన్లిమిటెడ్ డెత్ వరకు వస్తుంది. ఎప్పుడు దాకా మన కింద డైమండ్ స్టార్ వచ్చేదాకా. నెక్స్ట్ దీనిలో బ్యూటిఫుల్ లెవెల్ అండి. కామన్ మ్యాన్ని కూడా కోటీశ్వరుడు అయ్యే అవకాశం క్రౌన్ డైమండ్ అంటారు. క్రౌన్ డైమండ్లో మన కింద 5 డైమండ్స్ అయిపోతే మనకు యావరేజ్న మనకు 1 lakhs నుంచి 5 lakhs దాకా. అంటే ఇది కంపెనీ లెవెల్ అండి. కంపెనీ టర్న్ ఓవర్ మీద, ఓవరాల్గా ఇండియా మొత్తం టర్న్ ఓవర్ మీద మనకి 1% లైఫ్ లాంగ్ వస్తుంది. నెక్స్ట్ ఇది ఒక బ్యూటిఫుల్ చాప్టర్ అండి. ఇది మీ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులను నెక్స్ట్ మనీ మర్చెంట్గా మార్చండి. మనం ఈ షాపుల దగ్గర, మెడికల్ షాపుల దగ్గర, బయట మర్చెంట్ షాపులు చూస్తుంటాం. మనకి గూగుల్ పే, ఫోన్పే, మనకి QR కోడ్స్ ఉంటాయి. అదేవిధంగా మనం మన కంపెనీ QR కోడ్ని వాళ్ళకి ఇవ్వచ్చు. మనం ఎలాగంటే మన QR కోడ్ వాళ్ళకి సపరేట్ యాప్ ఉందండి. ఇది నెక్స్ట్ మనీ మర్చెంట్ యాప్ అని చెప్పేసి ఆ యాప్ వాళ్ళకి ఇస్తాం. ఆ యాప్ మనం వాళ్ళకి ఇవ్వడం వల్ల అంటే వాళ్ళ దగ్గర మన నెక్స్ట్ మనీ యూజర్స్ చేసే బిజినెస్ మీద మనకి 1% కమిషన్ వస్తుందన్నమాట. ఈ రాబోయే రోజుల్లో దీని గురించి డీటెయిల్స్గా చెప్తాం అనమాట. నెక్స్ట్ టీమ్ షాపింగ్ ద్వారా ఇన్కమ్. మన టీం, మనము మన కింద టీం మొత్తం ఏదైతే షాపింగ్ చేస్తుంటారో, షాపింగ్ కానీ, రీఛార్జ్లు కానీ, ఎనీ 10 లెవెల్స్లో చేసుకున్న వాళ్ళందరి మీద మనకి 25%, అంటే వాళ్ళ క్యాష్ బ్యాక్ మీద 25% ఇన్కమ్ వస్తుంది ఇక్కడ మీకు. ఇది ప్రారంభంలో కొన్ని పైసల్లో ఉంటుందండి, బట్ భవిష్యత్తులో మీకు 1 year 2 year తర్వాత నుంచి మీకు లక్షల్లో, కోట్లలో ఆదాయం ఉండిద్ది ఈ పైసలు. ఇక్కడ ఏమి బయింగ్ లేదు, సెల్లింగ్ లేదు, బయట కంపెనీ లాగా బీవీ చేయమని అవసరం లేదు, మంత్లీ టార్గెట్ లేదు. మీరేం చేస్తున్నారు కూడా అడగదు ఇక్కడ. మీరు ఏదైతే షాపింగ్ ఆన్లైన్లో చేసుకుంటారో అవి చేసుకోవడం వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ కాంపౌండింగ్ ట్రేడింగ్. కాంపౌండింగ్ ట్రేడింగ్ ఈ ఓట్ కొత్తగా ఉండదు చాలామందికి. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మీద కూడా వినించి ఉంటాం. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మీన్స్ చక్రవడ్డీ. చక్రవడ్డీలో ఎలా ఉంటుందండి పొజిషన్ మీకు? వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, అసలు మీద వడ్డీ క్యాలిక్యులేషన్ అవుతుంది. ఇక్కడ సేమ్ వేలో మనకు కాంపౌండింగ్ ట్రేడింగ్ అండ్ షాపింగ్ అనమాట. మనకు వచ్చే క్యాష్ బ్యాక్ని మళ్ళీ మనం పర్చేస్ చేయడం వల్ల మళ్ళీ క్యాష్ బ్యాక్ వస్తుంది మనకి. ఆ పర్చేస్ చేయడం వల్ల మళ్ళీ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే వడ్డీ మీద వడ్డీ లాగా మనకి క్యాష్ బ్యాక్ మీద క్యాష్ బ్యాక్ మీద. ఈ క్యాష్ బ్యాక్ని మనకి విత్డ్రా చేసుకోవడం కుదరదండి. మనం ఏం చేస్తామంటే 100% క్యాష్ బ్యాక్ని మనం ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, పోస్ట్ పెయిడ్ బిల్, ల్యాండ్ ఫోన్, మెట్రో, క్యాబ్, ఫ్లైట్ బుకింగ్స్, ఇలాంటి అన్ని సర్వీసులు, అంటే బంగారం నుంచి బంగ్లా వరకు ఏదైనా మనం ఇక్కడ పర్చేస్ చేసుకుని కొనుక్కోవచ్చండి. ఈ క్యాష్ బ్యాక్ని ఇలా వాడుకోవచ్చు. ఇదో రకమైన ఇన్కమ్. నెక్స్ట్ మనీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ ఆఫర్ అండి. జాయిన్ అయిన 30 daysలో రిజిస్ట్రేషన్ డేట్ నుంచి 5+25 కంప్లీట్ చేస్తే మనకి గోవా టూర్ ఆఫర్ ఉందని. నెక్స్ట్ అలాగే థాయిలాండ్, మలేషియా, దుబాయ్ టూర్ ఉందని.
మన 90 డేస్లో 5 + 25 + 125 90 డేస్ 9 డేస్ లిమిట్ లేకుండా ఇంకోటి ఉందని రిజిస్ట్రేషన్ డేట్ నుంచి 525 125 625 కంప్లీట్ చేస్తే మనకి గ్యారంటీగా ఫారెన్ టూర్ అవకాశం ఉంది విత్ కంపెనీ పర్సన్తో పాటు విత్ కంపెనీ సెమినార్స్తో పాటు మనకి ఫ్రీగా టూర్స్ ఉంటాయి అన్నమాట. సక్సెస్ సూత్రాలు సేఫ్ ఫర్ సక్సెస్. న్యూ మెంబర్ జాయిన్ అయినప్పుడు చేయాల్సిన పనులు చేయకుండా పనులు కొన్ని ఉన్నాయండి. ఇక్కడ ఒక సిస్టమ్ ఉందనుకున్నాం, ఆ సిస్టమ్ ప్రకారం మనం నడుస్తూ ఉంటామండి. నెక్స్ట్ మనం జాయిన్ అయిన తర్వాత మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుందండి. మీ స్పాన్సర్తో అంటే మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళతో కలిపి ఇక్కడ జూమ్ మీటింగ్ అని చెప్పేసి ఒక ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయండి, ప్లాన్ ప్రజెంటేషన్. దానికి ఆహ్వానించాలి. మీ సక్సెస్ స్టోరీని మీ మిత్రులకు షేర్ చేసుకోవాలి. జూమ్ మీటింగ్లో ప్రతిరోజు అటెండ్ అవ్వండి. అంటే మీకు జూమ్ మీటింగ్ ప్లాన్ ప్రతిరోజు జరిగే ప్లాన్స్గా అనుకుంటున్నాం, బట్ కొత్త విషయాలు తిరుగుతూ ఉంటాయి, కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. ఇక్కడ నెక్స్ట్ ఇంకా చేయకూడని పనులు ఉన్నాయి. షార్ట్ కట్ ప్లాన్స్ చెప్పమాకండి. షార్ట్ కట్స్ ప్లాన్ అంటే జనరల్గా ఏంటో అనుకుంటాం, మనం 1700 కట్టు నువ్వు కొట్టేసి అయిపోతావు, 1700 కట్టు నీకు ఫారెన్ ట్రిప్స్ అవుతాయి, ఇలాంటి షార్ట్ కట్స్లో ఏం చెప్పమాకండి. మొత్తం ప్లాన్ ప్రజెంటేషన్ వాళ్ళకి క్లియర్గా ఇవ్వండి. మీరు చెప్పకపోతే మీ పైన సీనియర్స్ ఎవరిని తీసుకుని వాళ్ళతో చెప్పండి. నెక్స్ట్ ఇతరుల వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లో పోస్ట్ చేయమాకండి. ఇతరులు వాట్సాప్ గ్రూప్లో చేస్తే ఏంటంటే మన కంపెనీ గురించి దీని గురించి బ్యాడ్గా అనుకుంటారని వాళ్ళు ఐడీలు బ్లాక్ చేసే అవకాశం ఉందని. మీకు తెలిసిన గ్రూప్స్లోనూ మీకు తెలిసిన వాట్సాప్స్ వాళ్ళకి ఫ్రెండ్స్ దీన్ని షేర్ చేయండి. తెలియని ప్లాన్లు చెప్పమాకండి. ఇందాక చెప్పే కదా, మీ అప్లైన్ హెల్ప్ తీసుకోండి. మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశారో మేము వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళు చెప్పలేకపోతే వాళ్ళ పైన వాళ్ళు ఎవరు ఉన్నారు కనుక్కొని వాళ్ళ హెల్ప్ చేసి చెప్పండి. నెక్స్ట్ మీరు జూమ్ మీటింగ్లో ప్రతిరోజు అటెండ్ అవుతే వాళ్ళ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ స్పాన్సర్ని కంపెనీ పాలసీని నిర్లక్ష్యం చేయకుండా పాటించండి. నెక్స్ట్ మనీ యాప్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్లో ఇది ఒక సరికొత్త రెవల్యూషన్, కొత్త విధానం అండి. మనకు పాత వాళ్ళు చెప్పినట్టుగా, మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా చేతిలో డబ్బు లేకపోవడం పేదరికం కాదని, చేతిలో పని లేకపోవడం నిజమైన పేదరికం. ఒక పని లేకపోవడం అనేది నిజమైన పేదరికం అన్నమాట. మనకి ఇక్కడ మంచి పని చేసుకోవచ్చు. ఇప్పుడు డిజిటల్ ఆన్లైన్తో పాటు మనం ఆన్లైన్ షాపింగ్ చేసుకుంటూ మనం ఇక్కడ ఇన్కమ్స్ని సంపాదించుకోవచ్చు, ఆన్లైన్ సర్వీసెస్ చేసుకుంటూ. ఇక్కడ జూమ్ మ్యాట్ అండి, జూమ్ వెబినార్, జూమ్ మీటింగ్స్ అని ఇక్కడ డైలీ మీకు తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్లో మనకి డైలీ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. మీటింగ్స్ మీ అప్లయన్స్ టైమింగ్స్ సెట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి జూమ్ మీటింగ్కి ప్రతిరోజు అటెండ్ అవ్వండి మీ టీంతో పాటు. నెక్స్ట్ మనీ తోడుంటే ఆనందం మన వెంటే. నెక్స్ట్ మనీతో మీరుంటే క్రౌన్ డైమండ్ మేము ఉంటే. ఈ ప్లాన్ మొత్తం విన్న తర్వాత మీ మంచి డిసిషన్ తీసుకోండి. అది మీ తెలియని వాళ్ళ గురించి దీని గురించి డిస్కస్ చేయమని, తెలిసిన వాళ్ళ గురించి డిస్కస్ చేయండి. ఈ ప్లాన్ గురించి మీకు యూట్యూబ్లో రకరకాల వీడియోస్ ఉన్నాయండి. మొత్తం వీడియోస్ ఇన్ని స్టడీ చేయండి దీని గురించి. ప్లస్ మీ జూమ్ మీటింగ్లో డైలీ రెగ్యులర్గా అప్డేట్ రండి, దీని గురించి తెలుసుకోండి, స్టార్ట్ చేయండి మీ లైఫ్ని.